హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ నోటిఫికేషన్ బిల్ని క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. ఓకే, ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెడతాను. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి, ఇవాళ 100 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ 200 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ చేసింది. సెన్సెక్స్ 300 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ చేసింది. బట్ మీరు లో నుంచి చూసారనుకోండి, ఆల్మోస్ట్ 300 పాయింట్స్ ప్లస్సే నేను నిఫ్టీ రికవరీ చేసింది ఇవాళ. అండ్ బ్యాంక్ నిఫ్టీ 600 ప్లస్ రికవరీ చేసింది. అండ్ సెన్సెక్స్ ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ పైగానే రికవరీ చేసింది. ఓకే, సో ఇక్కడ మనం 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే ప్రైస్ మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏదైతే ప్రీవియస్ డే క్లోజింగ్ ఉందో దాని తర్వాత కిందికి వెళ్ళింది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్లో కూడా మూవ్ వచ్చింది. ఆల్మోస్ట్ ఇక్కడ 25,500 లెవెల్ కూడా బ్రేక్ చేసింది. వన్స్ మార్కెట్ ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో, న్యూస్ ఇంపాక్ట్ మార్కెట్లో, ఇది మొత్తం కూడా న్యూస్ ఇంపాక్ట్ మార్కెట్లో న్యూస్ వచ్చిందో, ఇక్కడ మీరు చూసినట్టయితే టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ షేర్ చేశాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే టెలిగ్రామ్ ఛానల్లో యుఎస్ అంబాసిడర్ ఇండియా విజిట్ అని చెప్పి కొంచెం మార్కెట్కి ఒక పాజిటివ్ న్యూస్ రావడం వల్ల మార్కెట్లో ఇక్కడ రికవరీ అనేది కనిపించింది. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ సింపుల్గా మీరు ఆల్గో లెవెల్స్ ఫాలో అవుతున్నారనుకోండి. సో ఇక్కడ మీకు డౌన్ సైడ్లో ఏదైతే ఆల్గో ఎస్జెడ్ అండ్ ఆర్జెడ్ కనిపిస్తుందో ఇది రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఇంట్రాడేలో 915 to 330 కాన్స్టెంట్గా ఉంటుంది. వన్స్ ఇది బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఇది రెసిస్టెన్స్ అయింది. వన్స్ అగైన్ ఈ లెవెల్స్ పైకి వచ్చింది, క్లోజ్ చేసింది ఒక క్యాండిల్ అంటే అగైన్ ఇది మనకి సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. ప్రైస్ అప్పుడు ఈ లెవెల్స్ పైన ఉందనుకోండి, మీరు కన్సిడర్ చేయొచ్చు మార్కెట్ ఇక్కడ వచ్చేసి ఈ లెవెల్స్ పైన ఉందంటే ఇది సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది అని చెప్పి. సో ఇక్కడ మీరు రీటెస్ట్లో ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ ఈ కేసులో అయితే రీటెస్ట్ చేయకుండానే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఏదైతే హైస్ ఉన్నాయో ఇది బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్ళింది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ కన్సాలిడేషన్ జరిగి బ్రేక్అవుట్ కూడా అయింది. ఓకే, సో ఈ లెవెల్స్ దగ్గర నేను క్లియర్లీ మెన్షన్ చేశాను, టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్ చేశాను. సో డేటా పాజిటివ్ ఉంది అండ్ ప్రైస్ కూడా మార్కెట్ ఇంకా అప్సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి టువర్డ్స్ 25,900 వరకు కూడా అని చెప్పి నేను టెలిగ్రామ్ ఛానల్లో మీకు మెన్షన్ చేశాను ఇక్కడ ఈ పాయింట్లో. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉందా ఇంకా అని చెప్పి మనం అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ నేను హైయర్ టైం ఫ్రేమ్ అట్లీస్ట్ ఇక్కడ 75 minutes టైం ఫ్రేమ్ పెడతాను. ఈ ఆల్గో లెవెల్స్ తీసేద్దాం ఇక్కడ. సో ఇప్పుడు మనం చార్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే కంటిన్యూస్లీ మార్కెట్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు మార్కెట్ ఫాలో అయింది. సో ఇవాళ మార్కెట్ ఏదైతే న్యూస్ వచ్చిందో దానివల్ల మార్కెట్ ఇక్కడ మనకి పుల్ బ్యాక్ కనిపిస్తుంది. ఓకే, సో ఆ పుల్ బ్యాక్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే యాజ్ ఆఫ్ నో 25,700 లెవెల్ సపోర్ట్ లెవెల్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో. అండ్ దగ్గరలో మనకి రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ 25,960 to 25,900 లెవెల్. ఓకే, సో రేపు సింపుల్ ప్లాన్, రేపు ఎక్స్పైరీ కాబట్టి మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అవ్వడం లేకుంటే పాజిటివ్గా స్లైట్లీ ఓపెన్ అవ్వడం అయిందనుకోండి. సో ఏదైతే ఇవాళ క్లోజింగ్ ప్రైస్ ఉందో దాని లెవెల్స్ పైన ఉంటే స్టిల్ మీరు పాజిటివ్గా ఉండొచ్చు. మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకొంచెం అప్సైడ్ పుల్ బ్యాక్ కోసం వెళ్ళొచ్చు. ప్రైస్ వచ్చేసి టువర్డ్స్ 25,900 and 950 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో ఒకవేళ ప్రైస్ మార్కెట్ ఇక్కడ నుంచి ఫ్లాట్ ఓపెన్ అయ్యి రిజెక్ట్ చేసి 25,700 ఏదైతే 25,700 ఇప్పుడు సపోర్ట్ ఉందో దాని కిందికి వచ్చేసింది అనుకోండి, అగైన్ ఇది మనం ఒక బుల్ ట్రాప్ అనుకోవచ్చు. మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఫాల్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ మార్కెట్ ఒక టార్గెట్ 25,600 లెవెల్ అండ్ 25,500 వరకు మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ సింపుల్ ప్లాన్ ఏంటంటే మార్కెట్ ఇక్కడ నుంచి మనకి డౌన్ సైడ్లో ట్రెండ్ షార్ట్ బేరిష్ ఉంది అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఇది ఒక పుల్ బ్యాక్ కంటిన్యూషన్ అండ్ షార్ట్ కవరింగ్ కంటిన్యూషన్ కావాలంటే ఈ లెవెల్స్లో ప్రైస్ హోల్డ్ చేయాలి. ఓకే, సో హోల్డ్ చేయాలంటే మనకి ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అవ్వడం, మార్కెట్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేయాలంటే అట్లీస్ట్ ఈ లెవెల్ దగ్గర కొంచెం కన్సాలిడేషన్ తీసుకొని ప్రైస్ మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్లో మూవ్ చేసింది అనుకోండి, అప్పుడు హోల్డ్ చేస్తున్నట్టు ఈ లెవెల్స్ కింద మనం ఎస్ఎల్ పెట్టుకొని ప్లాన్ చేయవచ్చు. అప్పర్ సైడ్కి టువర్డ్స్ ఈ లెవెల్స్ వరకు టార్గెట్ చేయవచ్చు ఫస్ట్ అయితే. అండ్ ఈ లెవెల్స్ బ్రేక్ అవుతే అప్పుడు మనం ఫర్దర్గా అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో సింపుల్ ప్లాన్, రేపు మార్కెట్ వచ్చేసి ఫ్లాట్ ఓపెన్ ఈ లెవెల్స్ పైనే ఉందనుకోండి, ఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు స్లైట్లీ పాజిటివ్గా. ఇంకా పుల్ బ్యాక్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి టువర్డ్స్ ఈ లెవెల్స్ వరకు. ఓకే, 25,900 to 25,960 వరకు ఇనిషియల్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్ ఇంపార్టెంట్ సపోర్ట్ 25,700. ఓకే, ఒకవేళ మార్కెట్ 25,700 కిందికి వచ్చేసింది ప్రైస్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ అనుకోండి, అప్పుడు మీరు బేరిష్ ప్లాన్ చేయవచ్చు. ఈ లెవెల్స్ ఏదైతే ఇవాళ లో ఉందో అది టార్గెట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అంటే మార్కెట్ ఫస్ట్ 25,600 దాని తర్వాత 25,500 వరకు టార్గెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అండ్
డైలీ టైం ఫ్రేమ్లో మనకి ఏదైతే పుల్ బ్యాక్ కనిపిస్తుందో ఈ ఒక్క క్యాండిల్ని చూసి మనం పాజిటివ్గా టర్న్ అవ్వలేము. సో ఎందుకంటే ఇక్కడ కంటిన్యూస్లీ మార్కెట్ 5 days నుంచి కూడా మనకి లోవర్ అండ్ లోలో స్ట్రక్చర్ కనిపిస్తుంది. సో మార్కెట్ ఫాలోఅప్ క్యాండిల్ మనకు కనిపిస్తేనే మార్కెట్లో ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మార్కెట్ ఏదైతే ఉందో ఈ లెవెల్స్ ఏదైతే ప్రీవియస్ క్యాండిల్ ఒక మార్కెట్ ఒక ఓపెనింగ్ ఏదైతే ఉందో ఇక్కడ అది వచ్చేసి మనకి 25,840 లెవెల్ ఉందో. అట్లీస్ట్ మార్కెట్ 25,840 ఈ ప్రైజ్ అండ్ ఇవాళ మార్కెట్ ఏదైతే హై ఉందో ఈ రెండు హై లెవెల్స్ పైన మార్కెట్ ఉంటే అప్పుడు ఇంకా ఫర్దర్గా కొంచెం మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ పాయింట్స్ వరకు. ఓకే, ఈ పాయింట్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్కి ఈ లెవెల్స్ మీరు నోట్ చేసుకోండి. ఆల్రెడీ నేను చెప్పాను ఇప్పటిదాకా 25,700 లెవెల్ అని. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేసింది. అదొక వీక్లీ సపోర్ట్ లెవెల్. ఓకే, వీక్లీ సపోర్ట్ లెవెల్. ఆ లెవెల్స్ పైన ఇప్పుడు ప్రైస్ ఉంది కాబట్టి మార్కెట్ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ ప్రైస్ కనుక ఆ లెవెల్స్ కిందికి వచ్చేసింది అనుకోండి అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేద్దాం. ఓకే, సో 25,700 కింద మనం బేరిష్ ప్లాన్ చేద్దాం. ఓకే, అండ్ అప్ సైడ్ 25,790 ఆర్ 25,800 పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి. సో అప్పుడు మనం కొంచెం స్లైట్లీ పాజిటివ్గా వ్యూతోనే పెట్టుకుని వెళ్దాం. అండ్ అప్ సైడ్ 25,950 to 900 వరకు మార్కెట్ పాసిబిలిటీస్ ఉన్నాయి, వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కంపేర్ టు నిఫ్టీ ఆబ్వియస్లీ బ్యాంక్ నిఫ్టీ మనకి కొంచెం బ్యాంక్ నిఫ్టీలో స్ట్రెంత్ ఉండే అండ్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్స్ అయితే మేజర్ సపోర్ట్ లెవెల్స్ ఉందో ఆ లెవెల్స్ పైన మార్కెట్ ఇక్కడ ట్యాప్ చేసి అప్ సైడ్లో మార్కెట్ ఇవాళ క్లోజ్ చేసింది. అండ్ ఇక్కడ కూడా ఇంపార్టెంట్ ఏరియా ఉంది. ఇది వచ్చేసి మనకి ఈ పాయింట్ని మీరు అబ్జర్వ్ చేయండి. 59,500 అండ్ 59,450 లెవెల్ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ కూడా మార్కెట్ టెస్ట్ చేసిన లెవెల్. యాజ్ ఆఫ్ నో అదొక రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయొచ్చు. రేపు ప్రైస్ కనుక 59,500 లెవెల్స్ పైన హోల్డ్ చేసింది అనుకోండి. సో ఇవాళ మార్కెట్ ఏదైతే పాజిటివ్ స్ట్రెంత్ ఉందో అది కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అండ్ ఫర్దర్గా కూడా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. బేరిష్ ప్లాన్ చేయాలంటే మళ్ళీ మార్కెట్ వచ్చేసి 59,000 లెవెల్ కిందికి వస్తే అప్పుడు మీరు బేరిష్ ప్లాన్ చేయవచ్చు. యాజ్ ఆఫ్ నో స్లైట్లీ కొంచెం పాజిటివ్గా ఉన్నాను బ్యాంక్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ కొంచెం స్ట్రెంత్ ఎక్కువగా ఉంది. మార్నింగ్ నుంచి నేను చూసినట్టయితే మార్నింగ్ కొంచెం ఏదైతే నిఫ్టీ కన్నా కొంచెం బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ముందుగానే హోల్డ్ చేయడానికి ట్రై చేసింది. ఇక్కడ చిన్న టైం ఫ్రేమ్ పెడతాను, 5 minutes టైం ఫ్రేమ్ మీరు చూసినట్టయితే క్లియర్లీ అర్థమవుతుంది. ఆల్గో లెవెల్స్ కూడా పెడతాను ఇక్కడ. సో ఈ లెవెల్స్లో మార్కెట్ హోల్డ్ చేయడానికి ట్రై చేసి డౌన్ సైడ్ వచ్చి అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే 58,887 ఆర్ 58,900 అనుకోండి రౌండ్ ఫిగర్గా. సో ఈ లెవెల్స్లో ప్రీవియస్లో ఒక సపోర్ట్ లెవెల్ ఉండే ఎగ్జాక్ట్లీ అక్కడ నుంచి ట్యాప్ చేసి కింద ఏదైతే ఫేక్ బ్రేక్ డౌన్ అయ్యి దాని తర్వాత మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది అండ్ ఇక్కడ న్యూస్ వచ్చింది దానివల్ల అప్ సైడ్ వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు మార్కెట్ కనుక ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేసింది అనుకోండి అండ్ మార్కెట్ ఇంకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, స్టిల్ ఇంకా కూడా ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్కి 59,000 లెవెల్ యాజ్ ఆఫ్ నో మంచి సపోర్ట్ లెవెల్. 59,000 లెవెల్ కిందికి వస్తేనే బేరిష్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్కి వెళ్దాం. ఇక్కడ నేను సెన్సెక్స్ కూడా పెడతాను. సెన్సెక్స్కి వచ్చేసి మనకి ఇక్కడ సెన్సెక్స్ కూడా ఆల్గో లెవెల్స్ పైకి వచ్చేసి దాని తర్వాత న్యూస్ ఇంపాక్ట్తో మార్కెట్లో అప్ సైడ్ ర్యాలీ రికవరీ కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు సెన్సెక్స్ వచ్చేసి 83,961లో క్లోజ్ అయింది. దగ్గర 84,000 ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో 84,000 లెవెల్ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఓకే, ఇక్కడ ఏదైతే బ్లూ లైన్ ఉందో దీన్ని రెడ్ చేద్దాం మనం సో దట్ మీకు కూడా క్లియర్లీ అర్థమవుతుంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఈ పాయింట్లో ఈ జోన్ వచ్చేసి ప్రీవియస్లీ మార్కెట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 3 months ఒక లో ఉండే అది బ్రేక్ చేసింది. అండ్ ఇప్పుడు మార్కెట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్కి మార్కెట్ మళ్ళీ వచ్చి టెస్ట్ చేసింది. ఓకే, సో మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళాలి అంటే కూడా సెన్సెక్స్ ఇక్కడ మీకు నోట్ చేసుకోవాల్సింది 84,200 లెవెల్ పైన మార్కెట్ ఉండాలి. ఓకే, అట్లీస్ట్ మార్కెట్ 84,200 పైన ఉంటే ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. ఓకే, ఫర్దర్గా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నట్టు. లేదా మార్కెట్ ఇక్కడ నుంచి మీరు సింపుల్గా ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను ఆర్ 5 minutes ఆర్ 15 minutes పెడతాను. సో ఇక్కడ నుంచి ఏదైతే రికవరీ వచ్చిందో సో ఈ లెవెల్స్ని డ్రా చేయండి. నేను ఏదైతే లెవెల్స్ని డ్రా చేశానో సో ఈ లెవెల్స్ని డ్రా చేయండి. మార్కెట్ ఇక్కడ 83,680 అండ్ 83,500 లెవెల్. ఓకే, సో ప్రైస్ ఇక్కడ కన్సాలిడేషన్ అయింది, ఈ లెవెల్స్లో రీటెస్ట్ చేసింది అండ్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళింది. ఓకే, ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే క్లోజింగ్ ప్రైస్ ఉంది ప్రీవియస్లీ అండ్ ఈ లెవెల్స్లో మార్కెట్ కన్సాలిడేషన్ జరిగిన ప్లేస్ కూడా ఉంది స్లైట్లీ. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో రికవరీ చేసి కన్సాలిడేషన్ అయింది. సో యాజ్ ఆఫ్ నో ఈ ఏరియా వచ్చేసి సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. 83,680 ఆర్ 83,600 అనుకోవచ్చు. సో మార్కెట్ ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు పాజిటివ్ ఉండొచ్చు, కాకపోతే దగ్గరలో రెసిస్టెన్స్ ఏరియా ఉంది. ఓకే,
84,000 to 84,200. వన్స్ ఇది బ్రేక్ చేసింది అనుకోండి కంటిన్యూషన్ అవ్వచ్చు అండ్ ఇక్కడ మనం సి సైడ్లో కంటిన్యూషన్ అవ్వచ్చు, ప్లాన్ చేయవచ్చు. అండ్ బేరిష్ ప్లాన్ చేయాలనుకోండి మార్కెట్ ఇక్కడ 83,400 లెవెల్ కిందికి వచ్చింది అనుకోండి, ప్రైస్ మళ్ళీ మార్కెట్ ఈ లోస్ని టెస్ట్ చేయవచ్చు. అంటే 83,000 వరకు మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు. ఇది బ్రేక్ డౌన్ అయింది అనుకోండి ఫర్దర్ ప్యానిక్నెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్స్ కింద మనం పి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఓకే, 83,000 లెవెల్ కిందికి వస్తే ఫర్దర్ డౌన్ సైడ్ ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, యాజ్ ఆఫ్ నో ఏదైతే మనకి రికవరీ అయిందో ఆ రికవరీ రేపు మార్కెట్ హోల్డ్ చేస్తేనే మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. లేకుంటే ప్రైస్ రిజెక్షన్ అయింది అనుకోండి, ఈ ఏరియా నుంచి రిజెక్షన్ అయినా సరే మార్కెట్ ఇక్కడ నుంచి వచ్చే రిజెక్షన్ అవుతే డౌన్ సైడ్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇది మనకి సెన్సెక్స్లో అండ్ అదేవిధంగా నిఫ్టీలో కూడా అంతే. నిఫ్టీ ఇక్కడ మనం చూసినాం అనుకోండి 25,700 ఇంపార్టెంట్ లెవెల్ నిఫ్టీలో అండ్ మనకి సెన్సెక్స్లో వచ్చేసి ఇక్కడ 84,000 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది అండ్ డౌన్ సైడ్కి 83,200 to 83,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఈ రెండు లెవెల్స్ ఒకవేళ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి అప్పుడు మనం డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్లైట్లీ నేనైతే కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు టువర్డ్స్ మార్కెట్ వచ్చేసి 25,950 to 25,900 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ కూడా మనం చూసాం అనుకోండి, మార్నింగ్ నేను చూసినప్పుడు పాజిటివ్గా ఉండే, యాజ్ ఆఫ్ ఇప్పుడు చూసాం మనం. సో ఇక్కడ మనం గ్లోబల్ మార్కెట్స్ కూడా పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్ మనం చూసాం అనుకోండి US30 వచ్చేసి నెగిటివ్లో కనిపిస్తుంది, యాజ్ ఆఫ్ నో మార్నింగ్ పాజిటివ్లో ఉండే మనకు చూసినప్పుడు, ఇప్పుడైతే నెగిటివ్లో ఉంది. సో క్లోజింగ్ ఇంపార్టెంట్. సో రేపు మార్కెట్ క్లోజింగ్ అయిన తర్వాత రేపు మనకు అర్థమవుతుంది. సో క్లోజింగ్ ఇంపార్టెంట్. యాజ్ ఆఫ్ అయితే నెగిటివ్లో కనిపిస్తుంది. యూఎస్ టెక్ 100 వచ్చేసి 192 పాయింట్స్ నెగిటివ్లో ఉంది. యూఎస్ మార్కెట్స్ రెండు నెగిటివ్లోనే కనిపిస్తున్నాయి. అండ్ డాక్స్ వచ్చేసి 94 పాయింట్స్ పాజిటివ్లో ఉంది. హ్యాంగ్సెంగ్ వచ్చేసి 200 పాయింట్స్ పాజిటివ్లో ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ మనకు ఆప్షన్ చైన్ డేటా కూడా చూసుకుందాం. ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో ఆప్షన్ చైన్ డేటా యాజ్ ఆఫ్ నో మనం చూసామనుకోండి నిఫ్టీ వచ్చేసి 25,800 లెవెల్ దగ్గర ఇక్కడ మనకి 1,77,000 ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్, ఇక్కడ 1,22,000 ఉంది. యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనకి అన్వైండ్ అయితే అవుతూ కనిపిస్తుంది. సో ఇక్కడ డేటా మొత్తం కూడా ఇక్కడ మనకి 25,800 మంచి సపోర్ట్ కనిపిస్తుంది, 25,700 కూడా మంచి సపోర్ట్ కనిపిస్తుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ రెండు ఇక్కడ ఎక్కువగా యాడ్ అయినాయి. సో ఈ లెవెల్స్ అయితే అండ్ అప్ సైడ్కి రెసిస్టెన్స్ వచ్చేసి 26,000 లెవెల్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది అండ్ దాని తర్వాత 25,900 లెవెల్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. యాజ్ పర్ డేటా ఏదైతే ఇవాళ ప్రైస్ యాక్షన్ మూవ్ అయిందో దాన్ని బట్టి అయితే ఇక్కడ కొంచెం పాజిటివ్ డేటా కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మనం చూడాల్సింది రేపు మార్కెట్ ఒక ఓపెనింగ్. సో మార్కెట్ ఒకవేళ మార్కెట్ పాజిటివ్లో ఓపెన్ అయింది అనుకోండి నిఫ్టీ అండ్ నేనైతే లెవెల్స్ చెప్పానో ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటే కనుక మనం అప్ సైడ్ ఈ లెవెల్స్ వరకు టార్గెట్ చేయొచ్చు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఇప్పుడు మనం చూసాం యూఎస్ మార్కెట్స్ నెగిటివ్లో ఉన్నాయి, ఒకవేళ నెగిటివ్లో ఓపెన్ అయింది మార్కెట్ అనుకోండి, సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ ఓపెన్ అయినప్పుడు అట్లీస్ట్ ఒక 25,600 ఆర్ ఈ లెవెల్స్లో ఓపెన్ అయింది అనుకోండి మళ్ళీ అండ్ ఇక్కడ నుంచి మిడ్ పాయింట్ అయిపోతుంది. అప్ సైడ్లో ఏ లెవెల్స్ అయితే క్లోజింగ్ ప్రైస్ ఉందో అది రెసిస్టెన్స్ ఉంటుంది అండ్ డౌన్ సైడ్లో 25,500 లెవెల్ సపోర్ట్ లెవెల్ ఉంటుంది, ఈ మిడ్ పాయింట్లో ఉంటుంది. మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి ఈ పాయింట్ను మార్కెట్ హోల్డ్ చేసింది అనుకోండి, ఈ మిడ్ పాయింట్లో ఓపెన్ అయ్యి ఈ పాయింట్లో మార్కెట్ హోల్డ్ చేసింది అనుకోండి, ఇక్కడ నుంచి మళ్ళీ అప్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ ఈ లెవెల్స్ని బ్రేక్ చేసింది అనుకోండి అప్పుడు మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఓకే, అండ్ అప్ సైడ్కి ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, అబ్వియస్లీ మనం ఈ సైడ్లో కంటిన్యూషన్ చేయొచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి వెయిట్ చేయండి, మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చి అగైన్ క్లోజింగ్ పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంటేనే అప్పుడు మనం ఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఓకే, క్లియర్గా అండి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్లియర్ అయింది అనుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి మనం బిట్ కాయిన్ అండ్ ఇథీరియం అనాలిసిస్ కూడా చేద్దాం. సో క్రిప్టో అనాలిసిస్ కూడా చేద్దాం. సో ఇక్కడ నేను క్రిప్టో పెడతాను. సో బిట్ కాయిన్ మనం ఇక్కడ మనకి హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఫస్ట్ బిట్ కాయిన్ వచ్చేసి సో ఇక్కడ నేను బిట్ కాయిన్ వచ్చేసి 30 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడతాను. సో 30 మినిట్స్ టైం ఫ్రేమ్ చూసుకుందాం మనం ఇక్కడ. సో 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ నేను ట్రేడ్ ప్లాన్ చేశాను. సో వీకెండ్లో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మనం చూసామనుకోండి వీకెండ్లో నేను ఆల్మోస్ట్ ఈ జోన్ నుంచి ఇక్కడ వరకు మనం చూసినట్టయితే 2,000 పాయింట్స్ క్యాప్చర్ చేశాను. అండ్ ఇవాళ మార్నింగ్ మొత్తం కూడా మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఫాలో అయ్యి అండ్ అగైన్ ఈ జోన్కి వచ్చేసింది. ఓకే, ఈ జోన్కి వచ్చేసింది. సో ఇప్పుడు మార్కెట్ క్లియర్లీ ఒకటి ఏమర్థమైందంటే ఈ లెవెల్స్లో మార్కెట్ హోల్డ్ చేస్తలేదు. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే వన్స్ ఒకసారి ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది ఒకసారి, దాని తర్వాత ఈ లెవెల్స్ పైకి వెళ్ళింది అండ్ ఇప్పుడు ఈ లెవెల్స్ని హోల్డ్ చేస్తలే అంటే ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్అవుట్. ఓకే,
ప్రైస్ మళ్ళీ ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ ఉంటాను నేను. ఓకే, అండ్ ఇప్పుడు మార్కెట్ కనుక ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసి 90,300 అండ్ 90,000 లెవెల్ అండ్ దాని కింద 89,600. ఈ 3 లెవెల్స్ డ్రా చేశాను నేను. సో ప్రైస్ కనుక అట్లీస్ట్ ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి, అట్లీస్ట్ ఈ 2 లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి, నేను ఇక్కడ బేరిష్ ప్లాన్ చేస్తాను. అండ్ డౌన్ సైడ్కి అప్పుడు 89,200 అండ్ 88,800 అండ్ 88,400 వైపు ప్రైస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బిట్కాయిన్లో. ఓకే, సో బిట్కాయిన్ అప్ సైడ్కి వెళ్ళాలి స్ట్రాంగ్లీ అంటే ఏదైతే ఇవాళ మార్కెట్ ఒక హై ఉందో ఆ లెవెల్స్ పైకి మార్కెట్ వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ స్ట్రాంగ్లీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మనకు చాలా కన్సాలిడేషన్ జరిగింది అండ్ అప్ సైడ్ వెళ్ళింది. సో దీన్ని హోల్డ్ చేయలేదు. మళ్ళీ మార్కెట్ ఈ కన్సాలిడేషన్ జోన్ కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ ఏరియా వచ్చేసి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెక్క అయిపోతుంది. అప్పుడు బిట్కాయిన్ ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, క్లియర్ అండి. సో బిట్కాయిన్ కానీ ఇథేరియం కానీ మీరు ట్రేడ్ చేయాలనుకోండి, సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో మీరు ట్రేడ్ చేయొచ్చు. సో FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రెండు చేయొచ్చు. నా సజెషన్ అయితే ఫ్యూచర్స్ చేయండి అని చెప్పి, ఎందుకంటే ఫ్యూచర్స్ పైన లెవరేజ్ ఉంటుంది అండ్ ఫ్యూచర్స్ ఎక్స్పైరీ కూడా ఉంటుంది. అండ్ ఆల్రెడీ ఇండియన్ మార్కెట్స్లో ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నారు అనుకోండి, సో ఎక్కడ కూడా వచ్చి మళ్ళీ ఆప్షన్స్ ట్రై చేయకండి. ఓకేనా, అండ్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా గురించి మొత్తం తెలుసుకోవాలంటే అండ్ అదేవిధంగా క్రిప్టో ట్రేడింగ్ గురించి కూడా తెలుసుకోవాలంటే ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్కి రండి. యూట్యూబ్ ఛానల్కి వచ్చిన తర్వాత ఇక్కడ కోర్సెస్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మాస్టర్ క్లాస్ వీడియోస్ అని ఉంది. సో టోటల్ 10 వీడియోస్ చేసి పెట్టాను కోర్స్లో. సో ఫ్యూచర్స్ ట్రేడింగ్ రిగార్డింగ్ ఉంటుంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంట్లో, ఇంక్లూడింగ్ స్ట్రాటజీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఏదైతే మేము స్ట్రాటజీ యూజ్ చేస్తున్నామో, బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తాయో, దాంతోపాటు క్రిప్టో ప్రీమియం ఛానల్ కూడా యాక్సెస్ ఇస్తాను నేను. సో ఇక్కడ ఏదైతే స్ట్రాటజీ ఉందో దాన్ని కూడా ఇంక్లూడ్ చేశాను దీంట్లో. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ వెళ్ళి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియోస్ చూడండి. దాని తర్వాత కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, రెఫరల్ లింక్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా. అది ఆ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకొని మీరు KYC కంప్లీట్ చేసుకొని ఫండ్ యాడ్ చేసుకొని శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. సో నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ ఇస్తాను క్రిప్టో స్కాల్పర్ అండ్ క్రిప్టో ప్రీమియం ఛానల్. సో క్రిప్టో ప్రీమియం ఛానల్లో కూడా చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ నేను ఆల్రెడీ ట్రేడ్ పెట్టాము, మార్నింగ్ ట్రేడ్ పెట్టాను, మార్నింగ్ కూడా ట్రేడ్ ఇచ్చాను నేను ఇక్కడ. సో ఈ పాయింట్లో 500 పాయింట్స్ అచీవ్ చేసాం. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే వీకెండ్లో కూడా ట్రేడ్ ఇచ్చాను. సో ఇక్కడ మార్నింగ్ సిగ్నల్ ఇది అండ్ వీకెండ్లో కూడా ట్రేడ్ ఇచ్చాను. సో ఇక్కడ చూడండి, సో వీకెండ్ ట్రేడ్ ఇది. సో కంటిన్యూస్లీ ఎవ్రీ డే నేను ఇక్కడ ట్రేడ్స్ ప్లాన్ చేస్తూ ఉంటాను అండ్ అలా విధంగా అనాలిసిస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి మాత్రమే. ఓకే, సో 2000 పాయింట్స్ దగ్గర క్యాప్చర్ చేశాను వీకెండ్లో. సో ఇవాళ మార్నింగ్ కూడా ఎర్లీ మార్నింగ్ 500 పాయింట్స్ క్యాప్చర్ చేశాను. ఎర్లీ మార్నింగ్ మనం చూసినట్టయితే బై సిగ్నల్ వచ్చింది క్రిప్టో స్కాల్పర్లో. ఇక్కడ మీరు చూసినట్టయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇది ఆల్మోస్ట్ ఆల్ మనకి 9 లోపు మన మార్కెట్స్ ఓపెన్ కాకముందే ఇక్కడే క్రిప్టో మార్కెట్స్లో ఆల్రెడీ ట్రేడ్ అనేది ప్రాఫిట్స్ని బుక్ చేసాం. ఓకే, సో ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ వెళ్ళి మీరు మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి. దాని తర్వాత క్రిప్టోలో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో రిఫరల్ లింక్ నుంచి ప్రాపర్గా అకౌంట్ ఓపెన్ చేసుకొని నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేశారనుకోండి, సో నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ ఇస్తాను. ఓకేనా, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ కమెంట్ బాక్స్లో ఉంది. అండ్ ఎవ్రీడే ఆల్గో లెవెల్స్ అండ్ లైవ్ అప్డేట్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. సో ప్లీజ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.